నగరంలో బ్యాండ్ మేళం చిత్ర యూనిట్ సందడి చేసింది. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు బ్రహ్మరథం పడతారు. సరిగ్గా అదే బాటలో భావమరదల మధ్య ఉండే అద్భుతమైనటువంటి అనుబంధాన్ని, భావోద్వేగాలను వెండి తెరపై ఆవిష్కరించడానికి ఈ నెల 26వ తేదీన బ్యాండ్ మేళం చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని నిర్మాత కోన వెంకట్ కోరారు. బ్యాండ్ మేళం చిత్రం ప్రమోషన్ లో భాగంగా సత్యనారాయణపురంలోని ఒక హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ తాను అనేక మంది నూతన దర్శకులను, నటీనటులను ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. అనేక మంది సినీ రంగంలో తమకంటూ ప్రత్యేకతను, గుర్తింపును తెచ్చుకుంటున్నారని చెప్పారు. చిన్ననాటి స్నేహం పెద్దయ్యాక ప్రేమగా ఎలా మారింది, ఆ ప్రేమాయణంలో ఎదురైన అడ్డంకులు మరియు భావోద్వేగాలను దర్శకుడు ఎంత హృదయంగా మలిచారని అన్నారు. కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రమని అన్నారు. వినోదంతో పాటు యువతను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని అన్నారు. కోర్టు చిత్రం సీరియస్ ప్రేమ కథ చిత్రమని, అయితే ఈ చిత్రంలో చందు జాబిలి సినిమాలో ప్రేక్షకులను అలరించారని, ఈ చిత్రంలో ఆ జంట వీర యాదమ్మగా మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారని చెప్పారు. ఈ నెల 25వ తేదీన అన్ని థియేటర్లో ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తున్నట్లుగా తెలియజేశారు. అనంతరం హీరో హర్ష్ రోషన్ మాట్లాడుతూ కోన వెంకట్ ప్రొడక్షన్ లో బ్యాండ్ మేళం చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ శ్రీదేవితో కలిసి ఈ చిత్రంలో నటించానని చెప్పారు. ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ బ్యాండ్ మేళం చిత్రం క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని అన్నారు. ఈ చిత్రంలో తెలంగాణ అమ్మాయిగా కనిపిస్తున్నానని, తెలంగాణ యాసలో మాట్లాడటం నేర్చుకుంటున్నట్లుగా ఆమె తెలిపారు. మార్చి 26వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, అందరూ తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం దర్శకుడు సతీష్ జవాజీ మాట్లాడుతూ తాను అనేక మందికి కథ వినిపించాలని, అయితే కోన వెంకట్ కథ విన్న వెంటనే రోహన్ శ్రీదేవితో కలిసి ఈ చిత్రం నిర్మించారని తనకు సూచించినట్లుగా చెప్పారు. బ్యాండ్ మేళం చిత్రంలో పలువురు నూతన నటీనటులు కూడా ఎండి తెరకు పరిచయం చేస్తున్నట్లుగా వివరించారు. ఈ చిత్ర నిర్మాణానికి కోన వెంకట్ ఎంతగానో సహకారం అందించారని తెలియజేశారు. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని, ప్రతి ఒక్కరు కడుపుపై నవ్వుకోవచ్చని ఆమె చెప్పారు. విజయవాడ అలాగే ఆంధ్రప్రదేశ్ పాత్రికేయ మిత్రులందరికీ మా బ్యాండ్ మేళం టీం తరఫున మీకు నమస్కారాలు. మేము బ్యాండ్ మేళం మూవీ మొట్టమొదటి సింహాచలం నరసింహస్వామి వారి దర్శనం చేసుకుని మా ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. మా క్యాంపెయినింగ్, మా ప్రమోషన్స్ సింహాచలం నుంచి. ఇవాళ అమ్మవారి దర్శనంతో మా ప్రచార కార్యక్రమాలను ముగించాం. ఇవాళ దర్శనం చేసుకుని అలాగే ఇప్పుడు సాయంత్రం కేఎల్ యూనివర్సిటీ అలాగే ఆర్వీఐటి 2 కాలేజ్ గుంటూరు కూడా వెళ్తున్నాం. దీంతో ఇవాళ రేపు ప్రతి సిటీలో ఇటు ఆంధ్ర అటు తెలంగాణ 2 స్టేట్స్లో కూడా ఆల్ మేజర్ సెంటర్స్లో రేపు సాయంత్రం ప్రీమియర్ షోస్ చేస్తాం. రేపు సాయంత్రం ఇక్కడ విజయవాడలో కూడా క్యాపిటల్ సినిమాస్లో ప్రీమియర్ షో, అలాగే ఆల్ మేజర్ టౌన్స్ సిటీస్లో విజయవాడ, వైజాగ్, ఏలూరు, కాకినాడ, ఇలాగా తిరుపతి, నెల్లూరు, ఇలాగ అన్ని మేజర్ సెంటర్స్లో రేపు ప్రీమియర్ చేస్తున్నారు. రేపు సాయంత్రం ఎల్లుండి 26 నాడు శ్రీరామనవమి సందర్భంగా ఫుల్ ఫ్లెజ్ మార్నింగ్ షోస్ నుంచి ఫుల్ షోస్ పడతాయి. మీరు ఆల్రెడీ దీని గురించి మేము చాలాసార్లు మీడియాతోటి చెప్పడం జరిగింది, మాట్లాడడం జరిగింది. సతీష్ జవ్వాజీ అనే తను తీసుకొచ్చిన ఒక కథతోటి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. నేను ఎంతోమంది కోనా ఫిలిం కార్పొరేషన్ ద్వారా నేను ఒక రైటర్ అయిన తర్వాత చాలామంది డైరెక్టర్స్ వాళ్ళ ఫస్ట్ ఫిలింకి నేను వాళ్ళకు బ్రిడ్జ్ లాగా ఉపయోగపడ్డా. చాలామంది డైరెక్టర్స్కి గోపిచంద్ మల్లిని అవ్వచ్చు, బాబీ అవ్వచ్చు, హరిశంకర్ అవ్వచ్చు. తర్వాత నేను బ్యానర్ పెట్టిన తర్వాత గీతాంజలి అనే సినిమాతోటి రాజకీయ. ముందుగా విజయవాడ ప్రేక్షకులందరికీ, ఆడియన్స్ అందరికీ, మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇచ్చినందుకు. అండ్ సింహాచలంలో మొదలైన మా ప్రమోషన్స్ ఈరోజు కనకదుర్గమ్మ తల్లి దగ్గర ఆగింది. సో రేపు మా సినిమా ప్రీమియర్స్ ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్క మంచి థియేటర్లో మా సినిమా వస్తుంది. రేపే ప్రీమియర్స్. మీరందరూ తప్పకుండా వెళ్ళి సినిమాని చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఒక మాటలో చెప్పాలంటే
ఇందాక సార్ అన్నట్లు చిరంజీవి గారు మొదటి మెతుకు పట్టుకొని చాలా బాగుందన్నారు. సో రేపు మీరు చూసిన తర్వాత అంటే రేపు మీ అందరికీ ఒక ఫుల్ మీల్స్ వడ్డిపోతున్నాం. ప్రతి ఒక్క ఎమోషన్ మీకు కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాం. అండ్ సినిమా మీద చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. తప్పకుండా థియేటర్స్కి రండి. చందు జాబ్లీని ఎంతైతే ఓన్ చేసుకున్నారో అంతే మళ్ళీ యాదగిరిని, రాజమ్మని ఓన్ చేసుకున్నామని కోరుకుంటున్నాను. మీ అందరికి డెఫినెట్గా నచ్చుతుంది. ఇప్పటివరకు చూడని ఒక కొత్త కాన్ఫ్లిక్ట్ అయితే మీరు ఈ సినిమాలో చూస్తారు. నేనైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. హ్యాపీగా నవ్వుకొని మంచి ఫీల్తో థియేటర్ నుండి బయటకు వస్తారు. నా ప్రామిస్. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ బ్లెస్ us. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్స్ బ్యాండ్ మేళం సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అండ్ విజయవాడ అమ్మవారు బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాం. అండ్ రేపు మా సినిమా ప్రీమియర్ జరుగుతుంది అండ్ ఎల్లుండి మా సినిమా రిలీజ్. సో చాలా చాలా స్పెషల్గా ఉంది. ఎందుకంటే కోర్టులో చాలా చాలా మంచిగా వన్ చేసుకున్నారంటే ఇంట్లో తీసుకెళ్ళిపోయారు చందు జాబిల్ని. సో ఖచ్చితంగా అదే కాన్ఫిడెన్స్తో మళ్ళీ ఒక మంచి కథతో వచ్చాం బ్యాండ్ మేళం అనే సినిమాతో. అండ్ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ జాబ్లీ చందుని ఎంతైతే ఓన్ చేసుకున్నారో ఖచ్చితంగా దానికంటే ఎక్కువ రాజమ్మని, యాదగిరిని ఇంటికి తీసుకెళ్ళిపోతారు. సో యా, అందరూ తప్పకుండా 26th బ్యాండ్ మేళం థియేటర్స్లోకి వస్తుంది. సో ప్లీజ్ చెప్పాను. అయ్యో సో తప్పకుండా మీ ఫ్యామిలీతో చూడండి. కోనా సార్ చెప్పినట్టు ఈ కథ చాలా బాగుంటుంది. ఇలాంటి కొత్త సినిమాలను ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను డైరెక్టర్ ఎలా అయ్యానో ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తే ఇంకో 10 మంది డైరెక్టర్ని చేస్తాడు ఆయన. ఈ సినిమా నాకు యాక్చువల్గా ఫస్ట్ నా కోసం హిట్ అవ్వాలనే ఫీలింగ్ ఉండేది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రమోషన్స్ వచ్చేసరికి కోనా సార్ కోసం హిట్ అవ్వాలనిపించింది. ఎందుకంటే మేము చాలా యంగ్ ఉన్నాం, మేము ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాం, ఏ ప్రమోషన్స్కైనా వెళ్తాం. కానీ కోనా సార్ day 1